తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తింది. వరద ఉధృతికి 19వ గేట్ కొట్టుకుపోయింది. కొద్ది రోజులుగా ఇన్ఫ్లో పెరగడంతో క్రస్ట్ గేట్లను ఎత్తారు అధికారులు. అయితే రాత్రి 11 గంటల సమయంలో 19వ గేట్ కొట్టుకుపోయినట్టు గుర్తించారు. గేట్ చైన్ లింక్ తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డ్యాం నుంచి 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం గేట్లను 20 అడుగుల మేర ఎత్తారు. అయితే వరద ఉధృతి తగ్గితే గేట్ రిపేర్పై ఫోకస్ పెట్టనున్నారు. తుంగభద్ర డ్యాంను కర్ణాటక మంత్రి శివరాజ్ పరిశీలించారు. డ్యాం పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. గేట్ కొట్టుకుపోయిన నేపథ్యంలో చెన్నై, బెంగళూరు నుంచి నిపుణుల బృందం వచ్చి పరిశీలించనుంది. తుంగభద్ర డ్యాంను పరిశీలించి పరిస్థితిపై ప్రభుత్వానికి నిపుణుల బృందం నివేదిక అందిస్తుంది. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు తుంగభద్ర డ్యాంను పరిశీలించారు. అసలు గేట్ ఎలా కొట్టుకుపోయిందనే కారణాలను పరిశీలిస్తున్నారు. అయితే మిగతా గేట్లకు అలాగే డ్యాంకు ఎలాంటి సమస్య లేదని అంటున్నారు అధికారులు. తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తడంతో కర్నూలు జిల్లా పరిధిలోని ఆర్డీఎస్ దగ్గర తుంగభద్ర అనేది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంత్రాలయం దగ్గర గేటు పెట్టి నదిలోకి ఈతకెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. మంత్రాలయం మీదుగా వరద నీరు సుంకేశ్వర రిజర్వాయర్లకు పరుగులు తీస్తోంది. నీళ్లు రాగానే సుంకేశ్వర గేట్లు కూడా ఎత్తనున్నారు. ఆ తర్వాత వరద నీరంతా కర్నూలు మీదుగా కృష్ణానదిలో కలిసి శ్రీశైలం రిజర్వాయర్లోకి చేరుకుంటుంది. ఇప్పటికే తుంగభద్ర డ్యాం నుంచి 3,30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయిందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి. డ్యాం మెయింటెనెన్స్ లేకపోవడంతోనే గేట్ కొట్టుకుపోయిందన్నారు. వెంటనే నిపుణులతో మరమ్మతులు చేపట్టాలని కోరారు ఎమ్మెల్యే విరూపాక్షి. కర్ణాటకలో వర్షాలు వచ్చి బాగా తుంగభద్ర డ్యాం నిండిన పోయినసారి కానీ వర్షాక తగ్గలేదు. ఖరీఫ్ కోటే ఇడిచినారు. ఈసారి నీళ్ళు బాగా తుంగభద్ర డ్యాం నిండింది. మాకు ఎంతో మొత్తం 2 పంటలు పండించుకుంటామనే విధంగా రైతులు సంతోషంగా ఉండే టైంలో అన్యాయంగా ఆ గేటు కొట్టుకోవడం వల్ల అందరూ రైతులకి నిరాశ అయిపోయింది. నిపుణులను తోలుకొచ్చి ఆ అధికారులు ఇప్పుడు అంతా హైటెక్నికల్ ఉంది. అందుకోసమే ఏదన్నా మరమ్మతులు చేసి హైటెక్నాలజీతోన ఏదో 2-3 రోజుల గేటు దాన్ని పునరుద్ధరిస్తే ఖచ్చితంగా రైతులు ఆశలు మళ్ళా చిగురిస్తాయి. ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. తుంగభద్ర డ్యాంకి వరద ప్రవాహం పోటెత్తడంతో డ్యాం యొక్క 19వ గేటు చైన్ లింక్ తెగిపోవడంతో వరద నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి. నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ప్రతి ఏడాది లాగానే మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి, అయితే అధికారుల నిర్లక్ష్యం వలన మరమ్మతులు సరైన సమయంలో చేయకపోవడం వల్లనే ఈ యొక్క గేట్ చైన్ లింక్ తెగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ డ్యామ్ గేటు నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి. దీనితో చాలా మటుకు ఈ యొక్క డ్యాంలోని వరద నీరంతా వృధాగా కిందికి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క వరద తీవ్రత ఎక్కువగా ఉండడం, అందులో ఒక గేటు కొట్టుకుపోవడంతో ఆ డ్యామ్ అధికారులు కూడా ఒక ఆలోచనకు వచ్చారు. ఖచ్చితంగా ఈ యొక్క డ్యామ్ 33 గేట్లను ఎత్తితే ఆ యొక్క గేట్ల యొక్క పరిస్థితి తెలుస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ డ్యామ్ 33 గేట్లు ఎత్తి
దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కర్ణాటక మంత్రి శివరాజు కూడా ఆ యొక్క డ్యామ్ని సందర్శించారు. అక్కడ అధికారులతో సమీక్షించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏ విధంగా జరిగింది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన అయితే అధికారులతో రాష్ట్ర మంత్రి చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క డ్యామ్ గేటు విరిగి ఈ యొక్క నీటిలో కొట్టుకుపోవడం అనేది ఈ యొక్క తుంగభద్ర డ్యామ్కి ఒక డేంజర్ బెల్స్ మోగిందని చెప్పవచ్చు. ఎందుకంటే లక్షల క్యూసెక్ల నీరు వృధాగా వెళ్ళడం, ఆ పరివాహ ప్రాంతంలో కూడా ఈ యొక్క నీరు వెళితే ఆ పరివాహ ప్రాంతంలో ఈ యొక్క పొలాలలో పంట పొలాల్లో కూడా నీరు వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి ఆ యొక్క అధికారులు కూడా పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద గడిచిన ఒక నెల రోజుల పాటు నుండి ఎగువ కురిసిన వర్షాల కారణంగా ఈ యొక్క తుంగభద్ర డ్యామ్కి వరద ప్రవాహం అనేది పోటెత్తిన పరిస్థితి. సుమారుగా ఆ యొక్క 100 టీఎంసీల దాకా నీటి నిల్వ సామర్థ్యం కలిగి పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు డ్యామ్ సంబంధించిన గేట్లను మరమ్మతులు చేయాలన్నా, వాటిని రీప్లేస్ చేయాలన్నా ఖచ్చితంగా డ్యామ్లో ఉన్న నీటినంతా కిందికి విడుదల చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం 100 టీఎంసీలు ఉన్న నీటిని సుమారుగా 50 టీఎంసీల నీటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క డ్యామ్ అనేది 100 టీఎంసీల దాకా చేరడం అనేది రైతులకు ఎంతగానో ఆనందం కలిగించిన విషయం. అయితే ఇప్పుడు డ్యామ్ మరమ్మతుల గురించి డ్యామ్ గేటుని రీప్లేస్ చేయడానికి ఖచ్చితంగా నీటినంతా విడుదల చేయాల్సిన పరిస్థితి. అధికారుల యొక్క నిర్లక్ష్యము, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సరిగా పట్టించుకోకపోవడం వల్లనే ఇటువంటి విపత్తు ఎదుర్కొన్న పరిస్థితి అని చెప్పేసి ఆలూరు ఎమ్మెల్యే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన బృందాలు వచ్చిన తర్వాత, నిపుణులు పరిశీలించిన తర్వాత ఆ యొక్క డ్యామ్ పరిస్థితి తెలియబోతుంది. మొత్తానికి ఒక డేంజర్ బెల్స్ అనేది తుంగభద్ర డ్యాంలో మోగాయని చెప్పవచ్చు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా. అయితే తుంగభద్ర డ్యాంకు సెంట్రల్ డిజైన్ కమిషనర్ను పంపించామన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ యొక్క గేట్స్ అమరికలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమనాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్టు ఆ గేట్ల అమరికలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఆ కన్నమనాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ, ఎస్సీ, ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. తుంగభద్ర ప్రాజెక్టు గేట్ ఇరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, నీరు వృధా పోకుండా వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి. తుంగభద్ర వల్ల 3 రాష్ట్రాల రైతులకు ప్రయోజనం ఉంటుంది అన్న ఆయన రైతులకు నష్టం జరగకుండా ప్రాజెక్టు బోర్డు చర్యలు తీసుకోవాలని కోరారు. మాటల్లో కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళు కూడా అవసరమైతే ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు అందరూ కలిసి ఇమ్మీడియట్గా ఆ గేట్ని బంద్ చేయించి ఉన్న నీటినైనా కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ గేటు కొట్టుకుపోవడానికి ఏం కారణం అనేటువంటిది కూడా అది విచారణ చేసి వాస్తవాలను బయట తీయాలా, భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం.